ఉద్యోగుల హక్కులను ఏపీ సర్కార్ కాలరాస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. పీఆర్సీ, డిఏ బకాయిల ఊసే లేదన్నారు. జాయింట్ స్టాఫ్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టారో తెలియటం లేదన్నారు. కేవలం కంటి తుడుపు చర్యగానే సమావేశం జరిగిందని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మధ్యంతర భృతిని ఇస్తారు అనేటువంటి ఆశతో ఉద్యోగ వర్గం అంతా నిన్న సాయంత్రం దాకా చూశారు. కానీ నిరాశతో నిస్పృత ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజున పీఆర్సీని అపాయింట్ చేస్తున్నట్టు కానీ ఉద్యోగ వర్గం అంతా నిన్న అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని చెప్పేసి కోరారు. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఊరికే ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టారే కానీ సిఎస్ గారు ఏదో పిలవాలే కదా మీటింగ్ అనే రకంగా పెట్టారే తప్ప అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ సంఘాలంతా కూడా ఇమీడియట్గా పే రివిజన్ కమిషన్ని అపాయింట్ చేసి మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి. దాంతోపాటు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు అదేం ప్రభుత్వం అదనంగా ఏమి ఇచ్చేది లేదు. వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్మే అది. ఈ రోజున ఉద్యోగికి 11th పీఆర్సీ అరియర్స్తో పాటు డిఏలు తప్పగా డిఏలు ఏవైతే ఇచ్చారో అవి వాటి యొక్క అరియర్స్ అయితేనేంటి ఇవంతా కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగ సంఘాలన్నీ కూడా కోరాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగులంతా కానీ కోరుకునేది ఒకటే, పీఆర్సీని అపాయింట్ చేయాలి, ఇమీడియట్గా మధ్యంతర భృతిని 30% ఇవ్వాలి, వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో 25,000 కోట్ల 30,000 కోట్ల ఇమీడియట్గా దాన్ని మీరు చెప్పిన విధంగా దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.